ఫ్రెండ్స్ టెక్నో 1722 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 8, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. దీంతో పాటుగా ఈరోజు మహిళా దినోత్సవం కూడా. అందరికీ ఎవరైతే లేడీస్ మన ఆ ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా ఒక మహిళ చేసిన త్యాగాన్ని మనం ఈరోజు దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఇది ఢిల్లీలో జరిగిన సంఘటన. మా పేరు వచ్చేసరికి మీనా మెహతా. ఈమె వయసు 45 సంవత్సరాలు. ఒక స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. ఈమెకి బ్రెయిన్ అయితే డెడ్ అయింది. ఇంకా బతుకున్నా కానీ 7 లెక్కే అనమాట. కాకపోతే ఈమె ఏం చేసిందంటే బాడీ ఆర్గాన్స్ని డొనేట్ చేసి ఒక నలుగురికి ప్రాణం అయితే ఇచ్చింది. ఒకరికి వచ్చేసరికి కిడ్నీ డొనేట్ చేసింది, ఒకరికి లివర్ డొనేట్ చేసింది, అండ్ ఒకరికైతే కళ్ళు డొనేట్ చేసింది, ఇంకొకరికి చేతులు డొనేట్ చేసింది. చేతులు డొనేట్ చేసింది కూడా పెయింటర్కి చేతులు పోయినాయి యాక్సిడెంట్లో. అతనికి ఈమె చేతులు అయితే అమర్చారు. ఈ ఆపరేషన్ చేయడానికి మొత్తం నర్వ్స్ కనెక్ట్ చేసి ఇవన్నీ చేయడానికి 12 గంటలు పట్టింది డాక్టర్స్కి. ఇది సక్సెస్ అయిన డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఇట్లా ఈమె చనిపోయినా కానీ ఒక నలుగురికి అయితే తన అవయవాలు ఇచ్చి వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి వీర మహిళల త్యాగాలను మనం స్మరించుకుంటూ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి బీజేఎంఐ మళ్ళీ బ్యాన్ కాబోతుందా? సో ఇది మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా MHA అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక నార్మల్గా నిఘా పెట్టారు కదా, బీజేఎంఐ మీద నిఘా పెడతామని చెప్పారు ఆల్రెడీ. సో వీళ్ళు పెట్టిన దానిలో తేలింది ఏంటంటే మన డేటా అంత సెక్యూర్గా లేదు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ చెప్తూ ఉన్నారు. సో దీనికోసం మనకి నార్మల్గా ప్రజెంట్ క్రాఫ్టన్ వాళ్ళు మన డేటాని అమెరికా సర్వర్స్లో సేవ్ చేస్తున్నారు. సో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీటింగ్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్ వీక్లో మీటింగ్ అయితే జరుగుతుంది. సో మీటింగ్ ప్రకారం వాళ్ళు మొత్తం మాట్లాడుకున్న తర్వాత అవి నిజంగానే సేఫ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి దాని ప్రకారం నిర్ణయం అయితే తీసుకుంటా అని చెప్పారు. అండ్ దీంతో పాటుగా దీనివల్ల స్లీపర్ సెల్స్ కూడా మన దేశానికి వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అంటే రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, మీరు చూసే ఉంటారు, న్యూస్లో కూడా ఇది మీకు వచ్చింది, మనం కూడా చెప్పాం. సీమా హైదర్ అని చెప్పేసి ఒక పాకిస్తాన్ అమ్మాయి ఇండియాకు వచ్చేసింది. ఇండియాలో ఒక అబ్బాయి ఆమెకి బీజీఎంఐలో పరిచయం అయ్యాడు, పబ్జీలో పరిచయం అయితే అక్కడి నుంచి ఆయన కోసం మొత్తం పాస్పోర్ట్ వీసా ఏమీ లేవు, డైరెక్ట్ దొంగ మార్గంలో డుంకీ కొట్టేసి ఇండియాకి అయితే వచ్చేసింది. సో ఇది అప్పుడు పెద్ద న్యూస్ అయింది. సో నేను ఇంకా పాకిస్తాన్కి వెళ్ళిన ఇక్కడే ఉంటా అని చెప్పేసి ఆమె ఇక్కడే ఉండిపోయింది. సో ఇట్లా స్లీపర్ సెల్స్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది, మనం ఎవరిని నమ్మడానికి లేదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది అని చెప్పేసి కూడా మినిస్టర్ అయితే ఆలోచిస్తూ ఉంది. మరి చూడాలి ఎలా నిర్ణయం తీసుకుంటారు. కానీ బీజేఎంఐ గురించి అయితే మళ్ళీ ఫోకస్ పెట్టినట్టయితే మనకు అర్థమవుతుంది. సో బీజేఎంఐ ఆడే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్, బీజేఎంఐ లవర్స్కి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏఐ డెవలప్మెంట్ మీద 10,300 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. బడ్జెట్ కూడా దీనికి అలాట్ అయితే చేసింది. ఇది ఎలా యూజ్ చేస్తారంటే ఈ డబ్బుల్ని మన ఇండియాలో ఏఐ స్టార్టప్స్ మీద కానీ, ఏఐకి సంబంధించి ఏమైనా ఇన్నోవేషన్ చేయడంలో కానీ, అంతేకాకుండా ఏఐ అటాక్స్ని మనం కాపాడుకోవడానికి వేరే దేశం వాళ్ళు మన మీద ఏఐ యూజ్ చేసి అటాక్ చేశారనుకోండి, వాటి నుంచి తిప్పికొట్టడానికి భద్రతా వ్యవస్థ అంటారు కదా, అట్లాంటిది ఏర్పాటు చేయడానికి కూడా ఈ డబ్బులు అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎల్జీ టీవీ, చాలామంది అడుగుతుంటారు ఎల్జీ, శాంసంగ్, సోనీ ఇట్లాంటి బ్రాండ్స్లో టీవీలు సజెస్ట్ చేయమని చెప్పేసి. ఎల్జీ టీవీ ఒకటి తక్కువ రేట్కి అయితే వస్తుంది. అది కూడా 55 ఇంచ్ 4K LED టీవీ. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఇది 43,990 రూపాయలు ఉంది. 6,000 రూపాయలు మీకు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 37,990 రూపాయలకి మీకు ఈ టీవీ అయితే వస్తుంది. మంచి ప్రైస్కి అయితే మీకు 55 ఇంచ్ LG టీవీ అయితే వస్తుంది, 4K టీవీ. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి యూరోపియన్ యూనియన్ వీళ్ళు యాపిల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఫస్ట్ Type-C పోర్ట్ తీసుకురావాలి అని చెప్పారు. Type-C పోర్ట్ తీసుకొని వచ్చింది iPhone 15 సిరీస్లో యాపిల్, తెలిసిందే మనకి. నెక్స్ట్ థర్డ్ పార్టీ యాప్స్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే ఫెసిలిటీ తీసుకురావాలి అని చెప్పారు. అది కూడా తీసుకొని వచ్చింది. థర్డ్ పార్టీ యాప్స్ని ఇప్పుడు ఆ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, ఒక 21 కంట్రీస్ వాళ్ళైతే యాపిల్ ఐఫోన్స్లో థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఫిట్టింగ్ అయితే పెట్టబోతుంది. యాపిల్ నుంచి ఆండ్రాయిడ్కి కానీ, ఆండ్రాయిడ్ నుంచి యాపిల్కి కానీ ట్రాన్స్ఫరేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్ కొత్తగా కొన్నాం అనుకోండి, అంటే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్కి మనం షిఫ్ట్ అవ్వాలంటే కొద్దిగా కష్టమైన పని అనమాట. అంత డేటా రావడం కూడా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనం. సో ఇట్లా కాకుండా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్కి ఎవరైనా రావాలనుకుంటే సింపుల్గా రావాలి, సింపుల్గా వచ్చేటట్టు చూడండి అని చెప్పేసి కూడా ఇప్పుడు యాపిల్ని అయితే యూరోపియన్ అయితే కోరుతూ ఉంది. సో ఒకదాని తర్వాత ఒకటి అయితే యాపిల్ మీద అయితే EU అటాక్ అయితే చేస్తూ ఉంది. మొత్తం ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది 2020లో. మీరు క్లియర్గా మీరు ఫాలో అవుతుంటే న్యూస్ని, ఫోర్ట్నైట్ తెలిసిందే మీ, ఫోర్ట్నైట్ మంచి గేమ్ ఇది. సో ఈ గేమ్ని యాపిల్ తీసేసింది వాళ్ళ ప్లాట్ఫామ్లో నుంచి, వీళ్ళు కమిషన్ చెల్లించట్లేదని చెప్పేసి. వీళ్ళు వెళ్ళి EUకి కంప్లైంట్ ఇచ్చారు, యాపిల్లో ఇలా వీళ్ళు ఎక్కువ కమిషన్ తీసుకుంటున్నారు మా దగ్గర నుంచి, మా డబ్బులు మొత్తం దొబ్బేస్తున్నారని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు.
సో అప్పుడు ఈయూ యాపిల్ మీద కొద్దిగా యాక్షన్ తీసుకుంది. అక్కడి నుంచి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా థర్డ్ పార్టీ యాప్స్ అలో చేసినా కానీ ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం కదా, ఈయూలో కంట్రీస్ అన్నింటిలో థర్డ్ పార్టీ యాప్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫోర్ట్నైట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఫోర్ట్నైట్ని అయితే యాపిల్ అలోనే చేయట్లేదు, యాపిల్ బ్యాన్ చేసేసింది. సో మీరు ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్యాన్ చేసినట్టు యాపిల్ చెప్తుంది. కాకపోతే ఈ ఫోర్ట్నైట్కి, ఎపిక్ గేమ్స్కి యాపిల్కి అయితే పడట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళ యాప్స్ని అయితే వాళ్ళు ఈయూ ఎంత చెప్పినా కానీ వాళ్ళ యాప్స్ని అయితే అలో అయితే చేయట్లేదు. ఇట్లా వీళ్ళ మధ్య బ్యాటిల్ అయితే నడుస్తూ ఉంది. మధ్యలో ఈయూ మొత్తం ముగ్గురు కలిసి గొడవ పడుతూ ఉన్నారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మీరు తిట్టుకొని మనల్ని ఎంటర్టైన్ చేయండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఐక్యూ నియో 9 Pro తీసుకోవాలా లేకపోతే వివో V30 తీసుకోవాలని చెప్పేసి లోకేష్ అడుగుతున్నారు. 33,000 35,000 ఆ రేంజ్లోనే వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడేవాళ్ళు అంటే మాత్రం ఐక్యూ నియో 9 Pro తీసుకోండి, బెస్ట్ ఉంటుంది అది మీకు. లేదు మీరు కెమెరా, అది కూడా ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే అప్పుడే మీకు V30 సెట్ అయ్యింది. కానీ బ్యాక్ కెమెరా కానీ మిగతా అన్ని విషయాల్లో మీకు రెండు ఇంచుమించు ఒకేలాగా అంటే నియో 9 Pro, ఇంకా నియో 9 Pro బెటర్ మీకు, ఎందుకంటే దాంట్లో ప్రాసెసర్ చాలా బాగుంటుంది, 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో ఓవరాల్ పిక్ చేసుకోమంటే ఐక్యూ నియో 9 Pro. వీళ్ళు ఫ్రంట్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు V30కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి Android 15కి సంబంధించి Android 15లో ఇన్బిల్డ్ శాటిలైట్ మెసేజింగ్ ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నారు. దీనికోసం ఆండ్రాయిడ్ అంటే గూగుల్, SpaceX, దాంతోపాటు T-Mobile వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి Android 15లో ఇన్బిల్డ్ శాటిలైట్ మెసేజ్ ఫీచర్ తీసుకొని రాబోతున్నారు. ఇదైతే వర్క్ చేస్తున్నారు, వస్తుందో రాదో తెలియదు, దీని వర్క్ చేస్తుంది. దీంతోపాటు ప్లే స్టోర్లో మన యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా, ఒకదాని తర్వాత ఒకటి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి చాలా మొబైల్స్లో. కొన్ని మొబైల్స్లో ఒక 2 యాప్స్ ఒకేసారి మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని 5 యాప్స్కి పెంచబోతున్నారు. ఒకేసారి మీరు ప్లే స్టోర్లో 5 యాప్స్ సైమల్టేనియస్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి కాకుండా. నార్మల్గా అయితే మనకి ఒకటి ఇన్స్టాల్ చేస్తుంటే ఒకటి పెండింగ్ అని పడుతూ ఉంటుంది కదా, అట్లా కాకుండా మొత్తం 5 ఒకేసారి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. మీ స్పీడ్ని మీ వైఫై స్పీడ్ని అది షేర్ చేసుకుంటారు, వైఫై కానీ మొబైల్ డేటా కానీ స్పీడ్ని షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు వీకెండ్ ఓటీటీలు ఎంజాయ్ చేయాలనుకుంటే ఊరి పేరు భైరవ కోన, ఇది మీకు ప్రైమ్ వీడియోలో వచ్చింది. మెరీ క్రిస్మస్ ఇది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ రెండు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు థియేటర్లో చూడాలనుకుంటే భీమా, గామి ఈ 2 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏది చూసారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏది బాగుంటే అది మన వాళ్ళు కూడా చూస్తారు, టైం వేస్ట్ చేసుకోకుండా. నెక్స్ట్ వచ్చేసరికి Xiaomi నుంచి నిన్న 2 ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేసింది. Xiaomi 14 Ultra అని చెప్పేసి. 14 వచ్చేసరికి వీళ్ళకి 69,999 రూపాయలు పెట్టారు. టాప్ మోడల్ ఏదైతే అల్ట్రా మోడల్ ఉందో, అల్ట్రా మోడల్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 99,999 రూపాయలు అంటే ₹1,00,000 పెట్టారు ప్రైస్ అయితే. ఆ ప్రైస్లో మార్కెట్ లేదు Xiaomiకి, మరి ఎందుకు అంత రేట్ పెట్టారు నాకు అర్థం కావట్లేదు. అక్కడ ₹1,00,000 ఉంటే మాక్సిమం 180 మంది ఐఫోన్స్ కొంటారు, 20 మంది S24 Ultra కొంటా ఉంటారు. తీసుకొచ్చారు ఫోన్ అయితే మాత్రం, ఫోన్ అయితే చాలా బాగుంది. అల్ట్రా మాత్రం అదిరిపోయింది ఫోన్ అయితే మాత్రం. స్పెసిఫికేషన్ పరంగా 2K డిస్ప్లేతో వస్తుంది, OLED డిస్ప్లే తోటి, 8 Gen 3 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి దీనిలో. ఒకటి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OISతో వస్తుంది, ఇంకోటి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు 50 మెగాపిక్సెల్, ఒక టెలిఫోటో, ఒక పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ యూస్ చేసి 3.2x వరకు జూమ్ చేయొచ్చు, అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి 5x వరకు జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ దీనిలో IP68 వాటర్ డస్ట్ టెస్టెంట్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ ఉంటాయి దీనిలో. బ్యాటరీ కూడా 5300 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చాలా మంచి ఫోన్. కాకపోతే ప్రైస్ మరీ ₹1,00,000 అంటే ఎక్కువ. వీళ్ళు అగ్రెసివ్గా పెట్టుకుంటేనే కొద్దిగా సేల్స్ అయితే ఉంటాయి. ఇంకా 14 విషయానికి వస్తే మాత్రం 14 కూడా మంచి ఫోనే. కాకపోతే అక్కడ OnePlus 12 దీనికి కాంపిటేటర్ అయితే ఉంది, దీనికన్నా కొద్దిగా పెద్ద సైజులో వస్తుంది. అంతేకాకుండా బ్యాటరీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇది ఒక్కటి మైనస్. కాకపోతే దీనిలో వాటర్ రెసిస్టెంట్ ఉంది, IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది, అది OnePlusలో లేదు. ఒకవేళ కాంపాక్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే అప్పుడు ఇది మీకు సెట్ అవుతుంది, తక్కువ యూజ్ చేసే వాళ్ళైతే. లేదు మీరు బాగా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే OnePlus 12 మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది కొద్ది ప్రైస్ కూడా 60,000 అట్లా పెడితే బాగుండేది. ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నారు, ఇది మీకు 70,000 కదా ప్రైస్ పెట్టింది. Xiaomi 14 ₹5,000 మీకు ICICI HDFC కార్డ్స్ మీద ₹5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకో ₹5,000 మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎక్స్చేంజ్ పక్కకు పెడితే ₹65,000 ఫోన్ అయితే వస్తుంది Xiaomi 14. అదే మీరు Xiaomi 14 Ultra తీసుకోవాలనుకుంటే ₹95,000 వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కొన్ని న్యూస్ అయితే. ఈరోజు ఐక్యూ Z9 అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ అయితే వచ్చింది. ఒక మీరు బడ్జెట్ ₹18,000 ₹20,000 ఒక ఫోన్, మంచి ఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే చెక్ చేయండి. చాలా మంచి స్పెసిఫికేషన్, తక్కువ రేట్కి అయితే వస్తుంది. అండ్ చాలామంది అడిగిన ఫోన్ ఇది, నథింగ్ ఫోన్ 2A. ఈ ఫోన్ నిన్న క్రోమా స్టోర్లో ఇచ్చారు, అంటే కొన్ని సేల్కి అయితే తీసుకొచ్చారు, ఒక 400 డివైజెస్ ఏమో. సో దానిలో అయితే దొరికింది ఇది నథింగ్ ఫోన్ 2A, చాలామంది అడుగుతున్నారు. సో దీని వీడియో వచ్చేసరికి మీకు రేపు ఈవినింగ్ అయితే వస్తుంది మన ఛానల్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దీని వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతుండండి. రేపు అయితే మన ఛానల్ వీడియో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.